కాదండి, మరి సిలువలో పలికిన మూడవ మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంతవేదంలో బాధలో కూడా తన తల్లిని మరవలేదండి. మరవకోకుండా తనను ప్రేమిస్తున్నటువంటి మరి యొక్క శిశువునికి యోహాను గారికి తల్లిని అప్పగిస్తాడు. ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి అప్పగిస్తారు. మరి తల్లికి ఇదిగో నీ కుమారుడని తల్లికి కుమారుడిగా యోహాన్ని తల్లికి అప్పగిస్తాడు. ఆ వేదంలో బాధలో ఆ శిలువ గాయాలతో ఉన్నప్పటికీ కూడా తల్లిని మరవలేదు. మరవని ప్రేమ యేసయ్య ప్రేమ. అది ఇహలోక రీతిగా చూస్తే నేనే బాధలో ఉన్నా నీకు నిన్నేం చూడనమ్మా అంటున్నారు ఇప్పుడు పిల్లలు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచినప్పటికీ తల్లిదండ్రులను చూడుకోకుండా బిడ్డలో అనాథాశ్రమంలో వేసేస్తున్నారండి. కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మనకెంత ఉన్నప్పటికీ ఆ ప్రేమ దొరకదండి. యేసయ్య ప్రేమ ఎంత మధురమైన ప్రేమ అండి. మరి యొక్క సిలువ వేసే సమయంలో అందరూ వెళ్ళిపోయారు. అక్కడ యోహాను గారు శిష్యుడు అక్కడ ఉన్నారు, తల్లి సహోదరులు ఉన్నారు. గుండ్లు కొట్టుకుంటూ కుమారుడి బాధ చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు మరి నా సమయం అయ్యింది అని మరి యొక్క బాధ్యతను తల్లి బాధ్యతను శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించారు. అప్పటి నుండి యోహాను గారు ఆ తల్లిని తన గృహంలో చేర్చుకున్నట్లు మరి యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి నువ్వు నేను కూడా మన తల్లిదండ్రులను ఏ రీతిగా చూస్తున్నామో మళ్ళీ మనము పరిశోధించుకుందాం. మరి ఆజ్ఞలో నీ తల్లిదండ్రులను సన్మానించే వారు దీర్ఘాయుష్వంతుడు అవుతారని తల్లిదండ్రులను సన్మానించాలి. మనకు ఉన్న లేకపోయినా తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు అత్యధికంగా దీవించబడతావు. ఈ రోజుల్లో రెక్కలొచ్చి మరి వారు అంతటా ఉద్యోగాలు చేసుకుని వారి ఫ్యామిలీల వారు ఉన్నప్పుడు తల్లిని లెక్క చేయట్లేదు, తండ్రిని లెక్క చేయట్లేదు. దేవుని వాక్యం అరీతిగా ఉండొద్దని చెప్తుంది. ఎందుకనగా ఎంతటోళ్ళు మీరు ఎవరంటే కుమార్తెలు కుమారులు. మరి మీరు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తేనే మీరు ప్రయోజకులు అవ్వరు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా కన్నా తల్లిని కన్నా తండ్రిని మరవద్దు. అలా మరిచినట్లయితే దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది మరవద్దని. నీ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య అంత కష్టకాలంలో ఆ శిలువ మరణంలో ఆ శిలువ మీద మరి యొక్క గాయాలతో ఉన్నప్పుడు కూడా తల్లి బాధ్యతను మర్చిపోలేదు, తల్లి మీద నా ప్రేమను మరవలేదు. కాబట్టి నువ్వు నేను కూడా యేసయ్య ప్రేమను కలిగి తల్లిదండ్రులను సన్మానించి తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులను ప్రేమించేవారుగా మీరున్నప్పుడు మీరు మీ కుటుంబం మీ బిడ్డలో అంచెంచెలుగా దీవించబడతారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మినిస్ట్రీ గురించి ప్రార్థించండి. ఆమేన్.